జస్ట్ ఒక పోస్ట్ పెట్టడం, టుడే స్పెషల్ ఐటమ్ ఇస్ దిస్ నిజంగా దాంతోటే సేల్స్ అనేవి బిల్డ్ అవుతాయా? ఇప్పుడు మీరు చేసిన ఈ ఫుడ్ ప్రమోషన్స్లో మీరు రెస్టారెంట్స్ కూడా ప్రమోషన్స్ చేసి ఉంటారు. సో ఏ విధంగా ఆ సక్సెస్ అనేది ఒక రెస్టారెంట్కి దొరుకుతుంది? ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ ఫెయిల్యూర్ మోడల్. దెన్ వాట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మోడల్? సో బేసికల్గా రెస్టారెంట్లో సక్సెస్ఫుల్ మోడల్ వచ్చేసి ఏంటంటే మైక్రో లెవెల్ ప్లానింగ్. ఓకే, అంటే మనం ఇవాళ ఎంతసేపు మనము స్టోరీ టెల్లింగ్లో కూడా మల్టిపుల్ నరేటివ్స్ ఉన్నాయి. ఇవాళ నీ రెస్టారెంట్ స్టోరీ టెల్లింగ్ ఏంటి? ఒకటి, నా దగ్గర ఈ బెస్ట్ చెఫ్ ఉన్నాడు, అది కంటిన్యూస్గా చెప్తూ ఉండాలి. నా దగ్గర ఫుడ్ పరంగా ఈ బెస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. డ్రింక్స్ పరంగా నా దగ్గర ఈ డిఫరెంట్ మాక్టైల్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడు ఒక కొత్తదనాన్ని చెప్పాలి, కొత్తగా చెప్పాలి. కొత్తదనాన్ని కొత్తగా ఎప్పుడూ చెప్తూ ఉండాలి. నీ మెను అదే అయినా కానీ చెప్పే విధానాన్ని మార్చాలి. ఎంతసేపు ఒకటే కాన్స్టెంట్ మోడ్గా వెళ్ళామనుకోండి, అది బోరింగ్ అయిపోతుంది, రైట్? సో చెప్పే విధానం మార్చాలి, ఐటమ్స్ మార్చాలి. కాబట్టి నువ్వు ఎంతసేపు ఏంటంటే యూ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, ఆర్ వి అలైన్డ్ విత్ అవర్ టార్గెట్ ఆడియన్స్, వాళ్ళకి ఏం కావాలి. ఓకే, నేను లాస్ట్ ఇయర్లో ఈ టైంలో ఈ నెరేటివ్ చెప్పాను, సక్సెస్ అయ్యాను, ఇప్పుడు అదే చెప్తే సక్సెస్ అవుతున్నా లేదా అనేటువంటి ఇంట్రోస్పెక్షన్ ఉండాలి, రీవాల్యుయేషన్ ఉండాలి. అలా చేసుకునే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు.